ఎన్టీఆర్ గారు అండ్ సూర్య గారు అండ్ రామ్ చరణ్ గారు. అని ఎన్టీఆర్ గారిది ఇంతకుముందుకు మనమైతే డ్యూయల్ రోల్ అయితే చాలా సినిమాలు అయితే చూసామన్నమాట. అంటే ఆయన చేసిన అంటే జయలవకుశ కానివ్వచ్చు, అదుర్స్ కానివ్వచ్చు, అంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి, మంచి ఆదరణ పొందాయి. అండ్ సేమ్ టైం రామ్ చరణ్ గారి మూవీ కూడా నాయక్ అయితే చూసాం మనం. అందులో మంచి మాస్ యాంగిల్లో మంచి అయితే జనాలు ఆకట్టుకున్నారు. అండ్ సూర్య గారు కూడా గజనీ సినిమాలో మనల్ని చాలాసార్లు అయితే ఆకట్టుకున్నారు అనమాట. చాలా బాగుంటుంది సినిమా. అండ్ సేమ్ టైం మళ్ళీ అంటే ఏ విధంగా అంటే వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పి మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, అంటే కంగువా సినిమాలో ఆ సూర్య గారు అయితే డ్యూయల్ రోల్ చేస్తున్నారు. గేమ్ చేంజర్ సినిమాలో అయితే మళ్ళీ అయితే రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం దేవరా సినిమాలో అయితే ఆ త్రిబుల్ రోల్ అయితే చేస్తున్నానైతే ఫిలిం నగర్ టాకు. కానీ అధికారికంగా అయితే మూవీ టీం అయితే అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. అండ్ ఉంటే డబల్ రోల్ అయితే ఫిక్స్ అని చెప్తున్నాడు. అండ్ త్రిబుల్ రోల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అండ్ త్రిబుల్ రోల్ అయినా డబల్ రోల్ అయినా అసలు చాలా ప్యారలల్గా వచ్చినాయి. అండ్ సేమ్ టైం ఇంకొక విషయాన్ని చూసుకుంటే కంగువా అంటే ఒక కంగువా సినిమా అదే ప్రతిష్టాత్మకంగా ఒక వీర లెవెల్లో అయితే తెరకెక్కుతుంది. అని దేవరా చూసుకున్న ఇలా నా సౌత్లో కానీ నార్త్లో కానీ టాలీవుడ్లో కానీ మంచి బ్రాండింగ్ ఉన్న సినిమా. అండ్ దేవరా మొన్న అనిరుద్ధు సాంగ్ రిలీజ్ అయినప్పుడు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే గేమ్ చేంజర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అని ఎక్కడ షూటింగ్ జరిగినా ఆ వైబ్రేషన్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఎన్టీఆర్ గారు త్రిబుల్ తర్వాత అండ్ సేమ్ టైము మన రామ్ చరణ్ గారు త్రిబుల్ తర్వాత వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కావడంతో రెండు సినిమాలు చాలా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అని చూడాలి తెలుగు సినిమాలు ఏ స్థాయికి వెళ్తావో ఇంకా. అండ్ సేమ్ టైం మా అప్డేట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ ఇంకా ఏమైనా అప్డేట్స్ కావాలంటే ఒక్కసారి కామెంట్ చేయండి అబ్బా. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.